శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఆమ్లెట్ వేస్తున్నాను. నేను చేసే పద్ధతి ఇంతవరకు అసలు చూపించలేదు. ఎప్పుడు అనుకుంటాను కుదరదండి. చాలా తక్కువ మేము నాన్ వెజ్ అనేది వాడటం, ఎగ్ కూడా అనేది. ఉల్లిపాయలు ఒకటి, పెద్ద ఉల్లిపాయ అంత సైజు ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి చిన్నవి 3 అండి. ఇవి మిడిల్లో ఉంటాయి కారం, కొంచెం కొత్తిమీర. ఇక వచ్చేసరికి పసుపు చిటికెడండి. పసుపు ఖచ్చితంగా వేసుకోవాలి ఆమ్లెట్కి. ఈ స్పూన్తో స్పూన్కు తక్కువ అంటే సాల్ట్, దీనికి సగం స్పూను కారం అనమాట. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సరిపోయిద్ది. ఎగ్స్ చూపిస్తాను. దీంట్లో విశేషం ఏంటంటే శనగపిండి అండి. ఒక 2 స్పూన్లు తీసుకొని ఇలా వేసుకోవాలి. ఆమ్లెట్కి సూపర్గా ఉంటుంది శనగపిండి అనేది కాంబినేషను. 3 ఎగ్స్ అండి, కొట్టేద్దాం. బాగా గెల్ల కొట్టుకోవాలి. లో మీద కొంచెం ఎక్కువ పెట్టానండి. ఇదిగో బాగా కాలుతుంది అనమాట. కింద నూనె వేసి పైన వేసాను అనమాట. 2 అట్లు వస్తాయి నాకు. ఇది కాలే చూపిస్తాను. ఇది కొంచెం బాగా కాలినాక పైన అదంతా తిప్పేసుకుందాం. ఇది రెండోదండి. సేమ్ అంతే వచ్చింది చూడండి. 2 వస్తాయి అన్నమాట మినిమం. బాగా అసలు తింటే ఒక్కటే సరిపోయిద్ది. ఇదండి బ్రెడ్ ఆమ్లెట్ ఈరోజు మన టిఫిన్. మ్యాచ్ అయితే ట్రై చేసుకోండి. కొత్తిమీర యాక్చువల్గా వేయను, కానీ ఈరోజు వేసాను. ఎందుకంటే ఉదయాన్నే ఆకుకూర తింటే మంచిదన్నమాట. అందుకోసం కొత్తిమీర యాడ్ చేశాను అనమాట. ఈ శనగపిండి ఇదంతా పాతకాలం పద్ధతి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.